గారు చెప్పండి. నరేంద్ర గారు, అదే ఇప్పుడు ఆయన ఏదైనా సరే ఆయనకు నచ్చంది తిరస్కరించడం అనేటువంటిది ఇటీవల చూసాం మనం. కొంచెం ఆయన కుటుంబంలో కలహాలు, ఆయన కుమార్తె ఆవిడ పార్టీ మారటం, ఆ సందర్భంగా ఆయనకు చాలా తీవ్రమైనటువంటి మనస్తాపం చెంది నా అంత్యక్రియల సమయంలో కూడా కుమార్తె రాకూడదు అని అంటాం. కానీ ఆవిడ ఈవేళ రావటం, అక్కడ పెద్ద ఘర్షణ పూర్తమైనటువంటి వాతావరణం. అలాగే అంత్యక్రియలకి మన ప్రభుత్వ అధికార లాంఛనాలను కూడా ఆ కుటుంబం తిరస్కరించింది అనేటువంటి పరిస్థితి. అయినా కూడా అక్కడ పోలీసులను పంపించి అధికార లాంఛనాలు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం. వీటన్నిటిని ఎలా చూడాలంటారు? ఇవాళ మేము ఇప్పటివరకు అక్కడే ఉండి అక్కడి నుంచి బయలుదేరి వచ్చామండి. మేము అందరికీ ఒకటే కోపం ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారిని ఎవరు కూడా ఏదైతే చూపించేంత తప్పు ఏ రోజు ఆయన చేయలేదు. అలాంటిది ఆయన మీరు ఇచ్చిన వాగ్దానం మీరు నిలబెట్టుకోలేదని ఎంతో మర్యాదపూర్వకంగా లెటర్ రాస్తే, ఏ తెలుగుదేశం గవర్నమెంట్ ముఖ్యంగా ఆ రోజున సమర్థించినటువంటి, ఆ రోజు ఆ గవర్నమెంట్ సమర్థించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రభుత్వంతో ఉండి ఆయనకి జరిగినటువంటి అన్యాయం మీద ఒక్కళ్ళు నోరెప్పలేదండి, ఒక్కళ్ళు మాట్లాడలేదు. చాలా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, వీళ్ళు అధికారం కోసం వీళ్ళందరూ ఎవరెవరో జెండాలు మోసేటువంటి వీళ్ళందరూ అంత నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి ఆయన కావాలనుకుంటే, ఆయన తలుచుకుంటే ఏ పదవైనా ఆయన దగ్గరికి వచ్చేటువంటి సీనియారిటీ ఉంది, చిత్తశుద్ధి ఉంది, ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ఆయన. కానీ అవన్నీ కాదు, వెనకబడినటువంటి దీనికి నేను ఈ కులానికి ఏదో ఒకటి నిలబడి చేయాలి అని చెప్పని అంతదిగా పనిచేస్తుంటే, ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన నోటితో చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా లోకేష్ అనే అతను బూట్ కాల్తో ముద్రగడ పద్మనాభం గారిని కొట్టి ఆ శబ్దం నాకు వినిపించాలి ఫోన్లో అని చెప్పని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆదేశించినట్టుగా ఆయన చాలా స్పష్టంగా చెప్పి చాలా బాధపడ్డారు ఆయన. ఇది నేను ఆ పార్టీలో ఒకప్పుడు పనిచేశాను, వాళ్ళకి కనీసం చిత్తశుద్ధి లేదు, కనీసం కృతజ్ఞత కూడా లేదు వీళ్ళకి అని చెప్పని మాట్లాడి చేసింది. ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్స్ ముందు ముద్రగడ పద్మనాభం గారి యొక్క బలం అవసరమైనప్పుడు కబురు పెట్టారంట. ఆయన సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ వీళ్ళందరినీ ఆయన ఇంటికి పంపించి, మీలాంటి ఉద్యమకారులు కానీ ఏదైనా కానీ నేను కాపు బలంతో ముందుకెళ్తున్నాను కాబట్టి నాకు తప్పనిసరిగా మీ యొక్క అండదండలు కావాలని కబురు పెట్టి నేను మీ ఇంటికి వస్తున్నానని చెప్పి ఒక స్టేజ్లో మళ్ళీ ఆయన వెనకడిగేసి ఆయన అవమానించారండి. ఇవాళ వరకు ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ముద్రగడ పద్మనాభం గారిని ఎవరు కూడా ఎంత అవమానం చేయలేదు. అలాంటి అవమానం చేసిన వ్యక్తి, ఆ ఘనత మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. తర్వాత ఆయన మాటలకి, ఆయన వీటికి, ఆయన చేష్టలకి ఇవాళ యువత ఎంతమంది తప్పుదోవబడ్డారో ఏంటిదనేది అందరూ మెల్లిగా చూస్తున్నారు. అందులో భాగంగానే తన తండ్రి ఎలాంటి వాళ్ళు, రాష్ట్రం కాదు బయట దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇంత జెన్సీ, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా కూడా ఇవాళ మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటిది, దాని మీద పోరాటం చేస్తున్నటువంటి ఒక నిస్వార్థ నాయకుడు ఆయన. అలాంటి తండ్రిని పెట్టుకుని ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కూతురుగా ఆమెకి కొంచెమన్నా చదువుకున్న సంస్కారానికన్నా ఆమె గౌరవం ఇవ్వాలి. అసలు తండ్రి గారికి బయట ఎక్కడి నుంచో వచ్చి లక్షలాది మంది ఆయనని గౌరవించి మా మార్గదర్శకుడు ఆయన, మా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడని చెప్పానంటే, ఆమెకి తెలిసే వాళ్ళ తండ్రి గారిని అవమానించినటువంటి పవన్ కళ్యాణ్ అదే పార్టీలోకి ఈవిడ వెళ్ళి ఆ తండ్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఆయనకు అనిపించింది, మా అందరికి అనిపించిన, స్వయంగా ఆయనకి అనిపించి ఆయన ఏం చేశారండి, నా కూతురికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇవాళ నుంచి, ఆవిడ ఒకవేళ నేను చనిపోయినా కూడా రాకూడదు అంటే ఎంత పట్టుదల గల వ్యక్తి అంటే, ఆయన ఎలక్షన్స్ లో ఎవరన్నా ఒక ఛాలెంజ్ చేస్తారు. ఒక అతను ఎవరో కాంగ్రెస్ లో బండ్ల గణేష్ అతను, మీకు ఇన్ని సీట్లు రాకపోతే నేను బ్లేడ్తో మెడకోసుకుంటాను అన్నాడు. అట్లా చాలా మంది అడ్డమైన వాగ్దానాలు, అడ్డమైన శపథాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఈయన, మీకు ఇన్ని సీట్లు రావు, మీరు గెలవరు, ఒకవేళ మీరు గెలిస్తే నా పేరు మార్చుకుంటానని చెప్పిన మాటకి తగ్గట్టుగా ఆయన పద్మనాభ రెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నారండి. అంత పట్టుదల కలిగిన వ్యక్తి ఆయన. ఎవరికి మోసం చేయలేదు, ఎవరు ఏలెత్తి చూపే స్థాయి వరకు కూడా తప్పు చేయలేదు. అలాంటిది ఆయన కూతురు చేసినటువంటి తప్పుడు స్టేట్మెంట్లు, మాటలు అవన్నీ ఆయన మనసుకు చాలా బాధాకరం అనిపించింది. కాబట్టి ఆవిడ రాకూడదు, నేను చనిపోయినా అని చెప్పని ఆయన చివరి కోరిక కింద అనుకున్నారు ఆయన. అదే విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆచరించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఆయన్ని అనేక రకాలుగా హింసించారు. ఇవాళ వాళ్ళు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తాను, మీరు ప్రభుత్వ లాంఛనాలతో మీరు ఆయనకి
అంత్యక్రియలు చేసే కంటే ఆయన కోరిక కింద మీరు తప్పుడు వాగ్దానాలు చెప్పకుండా నిజమైన మేము చేయలేకపోయాము, రిజర్వేషన్ అనేది మేము తేలేకపోయాము, కమిటీ వేసినా కూడా మేము అది ఆ కమిటీ దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని కేవలం ఖండితుడు చేరికలు చేసాం, పక్కన పెట్టాము, పొరపాటు అయిపోయిందని అనున్నా కనీసం ఆయన ఇప్పుడు చనిపోయినటువంటి ఆయన ఆత్మన్న ప్రశాంతంగా ఉండేదండి. కానీ వీళ్ళు పైకి ఒక రకంగా నటించి వాగ్దానాలు తప్పుడు వాగ్దానాలు చేసి ఇవాళ అంత్యక్రియలు ఏంటండి ప్రభుత్వ లాంఛనాలు చేసేది. మేమందరం మా యొక్క అభిమానంతో గుండెల నిండా నింపుకున్నాం. మరొక మా కులానికి సంబంధించిన మరొక దైవం కింద రంగా గారి తర్వాత ఆయన్ని మరొక దైవం కింద భావించుకుంటూ మా యొక్క అభిమానంతో మేము ఆయన యొక్క చివరి అంత్యక్రియలన్నీ జరిగినాయి. అంతకు మించి ప్రభుత్వం అయితే చేయలేదండి. ఎందుకంటే ప్రభుత్వం ఏది చేసినా కూడా ఇక్కడ కపట పరిపాలన, కపట ఆలోచనతో చేసిందే కానీ మేమందరం చిత్తశుద్ధితో, మేమందరం అభిమానంతో ఒక మంచి నాయకుడిని అందరూ. ఇంకోటి అండి, అక్కడికి వచ్చిన కాపులు మాత్రమే కాదండి, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఆయన ఇన్ని సంవత్సరాలుగా గెలిపించుకున్నటువంటి వాళ్ళు కానీ, ముఖ్యంగా ఎస్సీలు అయితే ఇంకొక పెద్ద ఎత్తున ఆయన చూసుకుంటున్నారు మరొక దేవుడి కింద అంబేద్కర్ గారి తర్వాత. వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు ఆయనకి ఘననివాళులు అర్పించారు. ఇంతకు మించినటువంటి ఘన నివాళి ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. అందుకే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పని చాలా స్పష్టంగా మేము తెలియజేసి. అదే అండి, ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క తనదైన ఒక శైలి ఉంటుంది, ఒక మొండితనం, ఒక పట్టుదల, ఒక దీక్ష, ఇవన్నీ కూడా ఆయన సొంతం. ఎందుకనంటే ఆయన ఎంత పట్టుదల అంటే ఆయన ఒకసారి చిరంజీవి గారి సినిమా అలాగే బాలకృష్ణ గారి సినిమా వస్తే ఆయన సొంత థియేటర్లో ఎన్టీఆర్ గారు స్వయంగా ఎన్టీఆర్ గారు చెప్పినా కూడా వెనక్కి తగ్గకుండా టీడీపీ అధికారంలో ఉంది అప్పుడు అయినా కూడా ఏది ఆ బాలకృష్ణ గారి సినిమా ఎక్కువ థియేటర్లో ఆడించడానికి ప్రయత్నాలు జరిగాయని. కానీ కేరళ